దేవుని యొక్క ప్రశస్తమైన ఘనమైన దేవుని ఉన్నతమైన నామ మహింపరచబడును గాక. ఈ చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధులైన దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిర ఈ ఆరాధనలో పాల్గొనడానికి చేరవచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉన్నానని ఉంటిని గనుక భయపడి దాగుకొంటినని అనేను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు నాయనా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిర ఈ ఆరాధన కార్యక్రమం అంతటిలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. చక్కగా పాటలు పాడి నిన్ను గణపరచడానికి, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చదవబడిన లేఖన భాగం ద్వారా కొద్ది మాటలు మీ సన్నిధిలో నేను మీ వాక్యపు వెలుగులో మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. అయా, చదవబడిన లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగల మనస్సు, అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుటకు మీ కృపను అనుగ్రహిస్తూ మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక చక్కని ప్రశ్న ఉంది, ఒక మంచి ప్రశ్న ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి ఏమంటున్నాడు? పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. హల్లెలూయా. ఏమని అడుగుతున్నాడు? నీవు ఎక్కడ ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు ఆదామును అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఎక్కడ ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎక్కడ ఉన్నావు అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎక్కడ ఉన్నావు, నీవు ఎక్కడ ఉంటున్నావు, నీవు ఎలా ఉంటున్నావు, నీవు ఎందుకు ఉంటున్నావు, నీవు దేనికి ఉంటున్నావు అనే ప్రశ్నలు మనల్ని మనము వేసుకోవాలి. హల్లెలూయా. ఆదామును అడుగుతున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు అని. ఆదాము చెప్తున్నాడు, అయ్యా, నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని కనుక నేను చెట్టు చాటున ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను దిగంబరిని కనుక నేను చెట్టు చాటున ఉన్నాను అంటున్నాడు. నీవెక్కడున్నావు అంటే నీ సమాధానం ఏమై ఉండాలి? ఈ భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఈ దాసుడు చెప్తున్నటువంటి మాట, ఈ ఆదాము చెప్తున్నటువంటి మాట, నీ స్వరము వినినప్పుడు నేను చెట్టు చాటున ఉన్నాను. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నిన్ను అడుగుతున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు. ఇప్పుడైతే చెప్తావు, నేను దేవుని మందిరంలో ఉన్నాను, నేను దేవుని పాదాల దగ్గర ఉన్నాను, నేను దేవుని సముఖంలో ఉన్నాను, నేను దేవుని మందిరంలో ఉన్నాను అని. మీకంటే ముందు ముఖ్యంగా వాడికి ఇష్టం ఉండదు అంటే, ఎందుకనంటే వాడు మిమ్మల్ని దాసులుగా చేసుకొని ఉంటాడు కదా. ఎందుకనంటే మనకు తెలియదు మనం తప్పిపోయిన సంగతి, మనకు తెలియదు మనం ఉన్న సంగతి. మనం ఎక్కడున్నాము అంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నా కాలు జారుటకు కొంచెమే తప్పాను అంటే ఎక్కడున్నాడు? కాలు జారే చోట్ల ఉన్నాడు దావీదు. హల్లెలూయా. తను కాలు జారే పరిస్థితిలో ఉన్నాడు అని దావీదుకి ఎప్పుడు తెలిసింది? నాతాను ప్రవక్త వచ్చి చెప్తే కానీ తెలియదా?
ఎప్పుడు పడిపోయాడో దావీదుకి తెలీదు. ఎప్పుడు పాపంలో పట్టబడ్డాడో దావీదుకి తెలీదు. హల్లెలూయా. నాతాను ప్రవక్త వచ్చి, ఏంద్రబ్బాయ్ నువ్వు చేస్తున్నది ఏంది, నువ్వు చేస్తున్నది నీకు అర్థమవుతుందా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతుందా అంటే, నేను ఎలా ఉన్నాను నీకెలా తెలుసు. చాలా మంది చాలా తెలియదుగా ప్రశ్నిస్తే నీకెట తెలుసు అయ్యారు, నాకెట తెలుసు, నేను చూస్తే తెలిసింది, నీతో మాట్లాడితే తెలిసింది, కొద్దిసేపు నీతో ఉంటే తెలిసింది. ఏమని? నువ్వు వండకూడని చోట ఉన్నావని, వెళ్ళకూడని చోటకి వెళ్ళావని, చేయకూడని పని చేసావని, అనకూడని మాట అన్నావని, తినకూడనిది తిన్నావని, తాగకూడనిది తాగేవని. కొద్దిసేపు నీతో మాట్లాడితేనే దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి నేను నీకు తిరిగి నన్ను ప్రశ్నించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ఆదామును అడుగుతున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు? ఆదాము ఎక్కడ ఉండాలి? ఆదాము ఎవరితో ఉండాలి? ఆదాము ఎవరి కొరకు ఉండాలి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ పై వచనాలు మనం చదివినప్పుడు ప్రతిరోజు చల్లజామున దేవుడు ఆ తోటలో, ఏదైనా తోటలో సంచరిస్తూ ఆదాముతోనూ అవతోనూ సంభాషిస్తూ ఆ యొక్క ఏదైనా వనంలో తిరిగేవాళ్ళంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఏమై ఉన్నాడు? దేవునికి స్నేహితుడై ఉన్నాడు. దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకొని నేల మంటి నుండి, ఏమండి, మంటి ద్వారా నరుని నిర్మించి తన జీవవాయువును అతనిలో ఊది అతడు చలించు జీవాత్మగా మార్చబడి ఇప్పుడు దేవునితో సంచరించేటువంటి విధానంలో, దేవునితో ఉండే విధానంలో దేవుడు అతన్ని తయారు చేసుకుంటే, ఇతను ఎక్కడున్నాడంట? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండాలి? దేవునితో ఉండాలా? ఆయనతో సంభాషిస్తూ ఆ చల్లజామున దేవుని మాటలు వింటూ అతనితో ఉండాలి, దేవునితో ఉండాలి. నువ్వేడున్నావు? నేను చెట్టు చాటును ఉన్నానండి. చెట్టు చాటు నీకే పని? చెట్టు చాటుకి నువ్వు ఎందుకు వెళ్ళావు? చెట్టు చాటుకి వెళ్ళమని ఎవడు చెప్పాడు? చెట్టు చాటుకి నువ్వు ఎందుకు వెళ్ళావని అంటే, అయ్యా నేను దిగంబరిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆదాముని ఒక విషయంలో మనము మెచ్చుకోవాలి. తన స్థితిని తను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అతని పరిస్థితిని అతడు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? నేను దిగంబరిని అంటే నేను బట్టలు లేకుండా ఉన్నాను. అసలు బట్టలు లేదు, వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయా? అప్పుడు లేవు. హల్లెలూయా. దిగంబరత్వమును గురించి లేదా అతడు వస్త్రాలు ధరించుకోవాలి ధరించుకోకూడదు అనేటువంటి విషయాలు ఆదాముకి ఎవరు చెప్పారు? ఆమె ఏం చెప్తుంది? ఆమెకేం తెలుసు? ఇద్దరు ఒకటే కదా. ఏమండి? ఇద్దరు ఒకటే. అవ్వ ఎలా చెప్తుంది? అవ్వకూడదు ఏం లేదు తన దిగంబరని. ఎప్పుడైతే తినవద్దు అన్న పండు, చెయ్యవద్దు అన్న పని, ఏమండి, చెయ్యవద్దు అన్న పని చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని తెలిసిపోతాయి. ఏమండి? హల్లెలూయా. అప్పుడు జ్ఞాన నేత్రానికి బదులు ఏ నేత్రం తెలుసుకుంటది? అంధకారం. హల్లెలూయా. దేవుని యొక్క సువార్త ప్రకాశం వారి కనులకు కనబడకూడ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏమి కలుగజేస్తుంది? గురుడ్డితనము కలుగజేస్తుంది. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆదాముని అడుగుతున్నాడు, నువ్వెక్కడ ఉన్నావు? మధ్యాహ్న కాల సమయంలో నీవెక్కడ ఉన్నావు? హల్లెలూయా. ఎక్కడ ఉంటున్నావు? ఆదివారం రోజు మాత్రం మందిరంలో కనపడుతున్నావు, మిగతా రోజుల్లో ఎక్కడ ఉంటున్నావు? హల్లెలూయా. కొన్ని విషయాలు మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేద్దాం. నీవు ఎక్కడ ఉన్నావు? నడుచుటకు నీవు ఎక్కడ ఉన్నావు? చూడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం. 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు
మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో హానోకు అనబడినటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ హానోకు దేవునితో నడచినవాడు. నడుచుటకు ఎక్కడికి వెళ్తున్నావు, దేనితో నడుస్తున్నావు, ఎక్కడ నడుస్తున్నావు, ఎలా నడుస్తున్నావు అని ప్రశ్నించుకుంటే హానోకు అంటున్నాడు, నేను దేవునితో నడుచువాడను. ఆదివారం రోజు మాత్రమే దేవునితో నడవడం కాదు, లేదా శనివారం ఉపవాస ప్రార్థనలో దేవునితో నడవడం కాదు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూటం పెట్టుకున్నప్పుడు దేవునితో నడవడం కాదు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆదివారం వచ్చేటప్పుడు తెల్ల బట్టలు కట్టుకొని ఏమండి చక్కగా స్నానాలు చేసి తలార స్నానాలు చేసి తెల్ల బట్టలు కట్టుకొని బైబిల్ సంకలో పెట్టుకొని, కొంతమంది అయితే బైబిల్ కనపడుతుందని దాని మీద టవలో లేకపోతే పైట్ కొంగో ఏమండి అడ్డం వేసుకొని చాలా జాగ్రత్తగా వస్తున్నారు. చూస్తే ఎక్కడికి పోతున్నావా అమ్మ అని అడిగితే నేను మందిరానికి పోతున్నాను, చర్చికి పోతున్నాను అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అని ఒక సిగ్గు. ఏమండి సరే ఎట్టో కట్ట తంటాలు పడి మందిరానికి వస్తారు, వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా ఆలకిస్తారు, పాస్టర్ గారు ఆమేననగానే ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళినోని మళ్ళా ఆదివారమే. మిగతా సమయంలో భూతద్దం పెట్టి ఎతికినా కూడా దొరకరు. అయితే ఇలా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ రోజున పెడతారు ఎక్కడో మంది ఈ యొక్క బైబిల్. హల్లెలూయా. ఈ బైబిల్ ఆదివారం రోజు పెడతారు, మరలా తిరిగి వచ్చే ఆదివారం దాకా దాన్ని మోకాన్ని కూడా చూడరు కదా. చాలామంది అలానే ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమేంటి, ఆ బైబిల్ తీసుకొని ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ బైబిల్ దగ్గర పెట్టుకొని మోకరించి ప్రార్థన చేసుకొని ఏమండి ఆ బైబిల్ని కొంచెంసేపు తాకి చదవడం రాదుగా, చాలామందికి చదువు లేదు కాబట్టి ఏమండి ఆ బైబిల్ దగ్గర పెట్టుకొని, కొంతమంది బైబిల్ ఎందుకు తీసుకున్నామమ్మా అంటే తల కింద పెట్టుకుంటే భలే నిద్ర వస్తాయి గారు, తల కింద పెట్టుకుంటే భలే నిద్ర వస్తుంది గారు. ఎప్పుడు కూడా అంత నిద్ర బాగాలేదు. లేదు బైబిల్ తల కింద పెట్టుకుంటే భలే నిద్ర వచ్చింది, లేకపోతే దెయ్యాలు దొక్కవు నన్ను. హల్లెలూయా. ఆ బైబిల్ నా తల పక్కన లేకపోతే అన్ని పీడకల్లే గారు. ఎందుకు ఆ రోజు అసలు నిద్రే పట్టదు. హల్లెలూయా. నీకు పీడకలలో పోగొట్టుకోవడానికి ఆ బైబిల్ ఏమండి, నిద్రపోవడానికి నీకు బైబిల్ అంతే కదా. ఉదయం లేవగానే పక్క గోడలతో పాటు దీన్ని కూడా వార్త పెట్టి ఆడబెట్టేయడమే కదా. మోకరించి ప్రార్థన చేసుకొని, అయ్యా నీ వాక్యానుసారంగా నేను నడిచినట్లుగా నాకు కృప చూపించు, నేను వెళ్ళే ప్రతి పనిలో, నేను చేసే ప్రతి పనిపాట్లో నువ్వు నాకు సహాయం చేసేయి, నాకు సహాయం అనుగ్రహించు, నేను వెళ్ళే ప్రతి తోవలో నాకు తోడుగా ఉండు. ప్రార్థన చేసుకొని ఏమన్నా ఉంటుందా, వచ్చేటప్పుడు దాన్ని తడితే ఇంత తెత్తులు లేస్తుంటుంది దుమ్ము. హల్లెలూయా. అట్లాంటి క్రైస్తవ్యము దేవునికి ఇష్టమైంది కాదు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏందో తెలుసా, హానోకు దేవునితో నడుచుచు కొనిపోబడ్డాడు. దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అని వ్రాయబడింది. ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరములు, 366 ఏండ్లు, 65 ఏండ్లు, 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచాడంట. దేవుడు అతన్ని తీసుకొని పోయాడు కాబట్టి భూమి మీద లేకపోయాడు. హల్లెలూయా. మాకేం పని పాట లేదా పాస్టర్ గారు, మేము సంపాదించుకుంటేనే కదండి మా కుటుంబం పోషింపబడేది. మాకు సంపాదన లేకుండా, మేము పనికి పోకుండా, మేము వ్యాపారాలకు పోకుండా, మేము కాయ కష్టం చేసుకోకుండా దేవుడా దేవుడా అంటే దేవుడు మాకు ఇస్తాడా అండి? హల్లెలూయా. చాలామంది భలే ప్రశ్నిస్తారు, ఎవడా దేవుడు, ఎవడా ఇస్తాడెవడా, ఏమో ఎత్తుడంటే ఏమంటాడో, ఈడు అంటే ఏమంటాడో కదా. హల్లెలూయా.
దేవుడు తప్పకుండా తన భక్తుల ఆశను తీర్చేవాడండి. తప్పకుండా తనతో నడిచేటువంటి వారికి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, దేవునితో 365 ఏండ్లు నడుస్తున్నటువంటి హానోకు పిల్లలను కన్నాడంట, కుమారులని కుమార్తెలను కన్నాడంట. అంటే ఒక కుటుంబ వ్యవస్థను అతడు కలిగి ఉన్నాడు. ఆ కుటుంబ వ్యవస్థలో ఆ బిడ్డలకు కావలసిన సకల సమృద్ధిని దేవుడు హానోకుకి ఇచ్చాడా లేదా? దేవుడు అన్ని విధాలుగా హానోకుకు సహాయం చేస్తున్నాడు కాబట్టి హానోకు 365 ఏండ్లు దేవునితో నడిచాడు. నువ్వెవరితో నడుస్తున్నా? మగవాళ్ళు అయితే పేకాట ఆడేవాళ్ళతో, ఆడవాళ్ళు అయితే బారాగష్ట ఆడేవాళ్ళతో. ఏమండి, దేవుని మందిరానికి రావడానికి అవకాశం లేదు, మనసు రాదు. ఆడ కూర్చొని గిర్రం 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 గుండీలాట, గిర్రం 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 నెంబర్లాట, గిర్రం 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 అంటే బారాగష్ట, గిర్రం గిర్రం అంటే అష్టాచెమ్మ. ఏమండి, వీటికి మాత్రం పని. దేవునితో నడుస్తున్నావు. ఇప్పుడు దేవునితో నడుస్తున్నావా? దేవునితో నడుస్తున్నానని చెప్పగలిగే ధైర్యం ఉందా? లేదు లేదు లేదు. చాలామందికి ఈ మధ్య ఇప్పుడు అంత గుంపు కూడా కూర్చునే అవకాశం లేదు. అందరికీ ఫోన్లు వచ్చేసినాయి కదా. దీంట్లోనే బారా కష్టాలు ఉన్నాయి, దీంట్లోనే అష్టాచమ్మాలు ఉన్నాయి, దీంట్లోనే పాము ఆటలు ఉన్నాయి, దీంట్లోనే అన్ని ఆటలు దీంట్లోనే. హల్లెలూయా. ఇప్పుడు ఈ సెల్లు పట్టుకొని ఏదో ఒక మూలలో చేరతారు. చాలామందికి కళ్ళకి జబ్బులు వచ్చేస్తున్నాయి కదా. నాకు కూడా వచ్చేసింది అప్పుడే. 2 జాతలు ఉన్నాయి. ఏమండే, హల్లెలూయా. దేనివల్ల? 24 గంటల సెల్లు పైగా కదా. హల్లెలూయా. కళ్ళు బాయ్. ఏంతో నడుస్తున్నాం మనం? హానోకు దేవునితో నడిచిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు హానోకుని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావంటే, దేవా నీతో నేను నడుచుచున్నాను. హల్లెలూయా. నేను నీతో నడుచు. నువ్వు ఎక్కడున్నావంటే, నేను నీతో నడుస్తున్నానయ్యా. చెప్తావు నువ్వు ఆ మాట? చెప్పగలవా? దేవా నేను నీతో నడిచేవాడను. హల్లెలూయా. చాలా ఇష్టమైనటువంటి పాట. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. శ్రమలోనైనా నేను విడువడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు. రెండవది చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. చదవండి. హల్లెలూయా. 33వ అధ్యాయం నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాం. చక్కని మాటలు మనం చూస్తున్నాము. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అతని పేరేమిటంట? మోషే. హల్లెలూయా. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు. హల్లెలూయా.
మనుష్యుడు స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుని యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఎందుకు వెలుపలికి రాలేకపోయాడు? మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. దేవుని సహవాసములో, దేవుని ప్రసన్నతలో, దేవుని యొక్క ప్రత్యక్షతలో, దేవునితో ఉన్నటువంటి మోషే ముఖాన్ని చూడడానికి యెహోషువకు శక్తి చాలట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవునితో సహవాసము చేస్తూ, దేవునితో స్నేహం చేస్తున్నటువంటి మోషేలోకి ఏమొచ్చింది? దేవుని యొక్క ప్రసన్నత వచ్చేసింది, దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చేసింది, దేవుని యొక్క ప్రభావం వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే ప్రభావము హానోకు కూడా అనుభవించి ఉండవచ్చు. తన స్వరూపములోనికి హానోకు మార్చబడడం దేవుడు గమనించి, ఇతడు నాతో ఉండటకు యోగ్యుడు అని దేవుడు భావించి, అతని స్నేహాన్ని, అతనితో ఉన్నటువంటి బంధాన్ని వదులుకోలేనటువంటి దేవుడు హానోకును శరీరముతోనే తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి అనుభవంలోనికి వస్తున్నటువంటి ఈ యొక్క మోషేని మనం చూస్తున్నాము. ఈ మోషేని చూడడానికి అతని పరిచారకుడు గుడారంలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే, దేవుడు మోషేతో మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవెప్పుడైతే ప్రార్థన అనే గదిలో, హల్లెలూయా, మాకు ప్రార్థన గది లేదు కదండి అయ్య గారు, నువ్వు ఎక్కడ కూర్చుంటే అదే ప్రార్థన గది, హల్లెలూయా. దానికోసం నువ్వు ప్రత్యేకంగా నీ ఇంట్లో గది కట్టాల్సిన అవసరము లేదు. విశ్వాసముతో నువ్వు ఎక్కడ మోకరిస్తావో అక్కడికి దేవుడు వచ్చి నీ మొర ఆలకించడానికి నీ పక్కనే ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కుమార్తె ఏమడుగుతుంది, నా కుమార్తె యొక్క కష్టం ఏంటి, నా కుమార్తె యొక్క అవసరత ఏంటి, నా కుమార్తెకి నేను ఏ విధంగా సహాయం చేయాలి, ఆమె నోటి నుండి, అతని యొక్క నోటి నుండి ఏమి కోరిక వెలువడుతుందని ఆసక్తితో గమనించడానికి దేవుని దగ్గరకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటున్నాడు, 2-3తో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉంటున్నాడు, నువ్వు సమూహంలో ఉన్నా కూడా దేవుడు నీతో ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పనా, ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారు ప్రత్యేకంగా ఉంటారు. హల్లెలూయా. వారి ముఖములో ఒక ప్రత్యేకత కనపడిద్ది, ఒక పరిశుద్ధత కనపడిద్ది, ఒక నిర్మలత్వం కనపడిద్ది. హల్లెలూయా. వారి ముఖములో ఏ విధమైనటువంటి బిడియం, పిరికితనం, అవిశ్వాసం, అపనమ్మకమైనటువంటి జాడ అసలు లేనే లేదు. హల్లెలూయా. ఎందుకనే తెలుసా, అతడు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు, అతడు దేవునితో నడుచుండేవాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, ఆరాధించడానికి వస్తున్నటువంటి నీవు ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా అటు ఆరాధన క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నావా? పదవ వచనం చదవండి, 33:10. ఒక్క వచనం పైకి. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవునికి నమస్కారం చేస్తున్నారు, అంటే దేవునికి ఆరాధన చేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు, దేవునికి వందనాలు అర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒక్కడే చేస్తున్నాడా? మోషే ఒక్కడే చేస్తున్నాడా?
కాదు, సమూహం అంతా, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంది. అటువంటి స్థితిలో ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళాడు ఎవరు? మోషే. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ ఉరుముల వంటి ధ్వని, మెరుపుల వంటి ఆ ధ్వనిని వింటున్నటువంటి ప్రజలు భయకంపితులైపోయేవారంట. దేవునికి స్తోత్రం. కానీ ఇతనేమో దేవునితో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నావు నువ్వు? ఆరాధన గుంపులో ఉన్నావా? ఆరాధించే గుంపులో ఉన్నావా? దేవునికి స్తుతులు అర్పించే గుంపులో ఉన్నావా? పరిశీలన చేసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటిది ఏంటిది? నీవెక్కడున్నావు? నడుచుటకు. రెండవది, నీవెక్కడున్నావు? ఆరాధించుటకు. మూడవది, నువ్వెక్కడున్నావు? పని చేయుటకు. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకు నేను దాని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేయడానికి ఈయన ఎక్కడున్నాడు? గోడ మీద ఉన్నాడు. ఎందుకు గోడ మీద ఉన్నాడు అంటే యెరూషలేము యొక్క ప్రాకారములు కోల్చబడ్డాయి, యెరూషలేము అగ్నితో కాల్చబడింది అన్న వర్తమానము నెహెమ్యాకు వినబడినప్పుడు నెహెమ్యా దుఃఖించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరలా ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములు తిరిగి కట్టించడానికి, యెరూషలేము గుమ్మములు తిరిగి నిలవబెట్టడానికి, కాల్చబడినటువంటి మందిరములు తిరిగి బాగు చేయడానికి, పాడు చేయబడినటువంటి మందిరాన్ని తిరిగి కట్టడానికి పనికి పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, అందుకు నేను చేయు పని గొప్పది. గొప్పది గొప్పది. ఏం పని గొప్పది? ఏ పని చేయడం గొప్పది? దేవుని పని చేయడం గొప్పది. దేవుని మందిర పని చేయడము గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడారా, మనం అన్ని పనులు చేస్తాం, కానీ దేవుని మందిర పని అనేసరికి ఎందుకో కొంచెము ఆలోచన చేస్తాం కదా. ఒక వారం చేసామంటే మరుసటి వారము కనబడం, 2 వారాలు చేసామంటే 3వ వారము, ఒక నెల రోజులు చేసామంటే ఆ తర్వాత కనబడం. హల్లెలూయా. ఎవరు పని చేస్తున్నావు నువ్వు? దేవుని పని. సేవకుని పనే? పాస్టర్ గారి పని. పాస్టర్ గారి కోసం. హల్లెలూయా. అమ్మ దేవుని మందిరానికి వెళ్తున్నాం అంటే మా పాస్టర్ గారి కోసం వెళ్తున్నానండి. ఎందుకు పాస్టర్ గారి కోసం దేనికి? హల్లెలూయా. ఎవరి కోసం రావాలి మందిరానికి? పాస్టర్ గారి కోసం. హల్లెలూయా. మా పాస్టర్ గారు బాధపడతారండి మందిరానికి పోకపోతే. మందిరానికి పోకపోతే పాస్టర్ గారు బాధపడుతున్నాడు వెళ్తున్నావు, కానీ అంతకంటే ముందు దేవుడు బాధపడుతున్నాడంటే జ్ఞానము లే. మా పాస్టర్ గారిని చూస్తే, మా పాస్టర్ గారు చేయి పెడితే ఎంత అద్భుతం జరిగిందో. ఏముంది? ఏమి లేదు. ఈ చేతులు ఏమి లేదు. హల్లెలూయా. ఏమన్నా ఉందా? దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి ఈ చెయ్యి వాడబడుతుంది. హల్లెలూయా. దేవుడు గుండు సూదిని కూడా వాడుకున్నాడు. అవునా కదా? ఒకసారి చెప్పాను అనుకుంటాం ఈ వాక్యం. దేవుడు గుండు సూదిని కూడా వాడుకొని సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోర్కా అనబడినటువంటి ఒక స్త్రీ, ఆమె ఏం చేస్తుంది? గుట్టలు గుట్టే పని ఆమెకి. మంచి చక్కని టోపీలు, పిల్లలకి మంచి డ్రెస్సులు కుట్టే పని ఆమెకి. ఏమంటే మంచి అందమైనటువంటి అంగీలు కుట్టేదంట. అదంతా అప్పట్లో ఏమన్నా ఉన్నా? ఇప్పుడున్న కుట్టు మిషన్లు అప్పుడు లేవుగా. అన్నీ కూడా ఇది చేత్తో కుట్టడమే. ఆమె చేత్తో కుడుతూ ఆ కుట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళకి చక్కగా సువార్త ప్రకటించేదంట. ఒక సమయం వచ్చేసరికి ఆమె చచ్చిపోయేసరికి వాళ్ళు ఆ గుడ్డలు కుట్టించుకున్న గుడ్డల దగ్గర పెట్టుకొని, ఈ అక్క
ఈ గుడ్డలు కుడతా ఎంత చక్కని మాటలు చెప్పిందో. ఈ యొక్క ఈ ఈ గుడ్డలు కుట్టిస్తూ, నాకు ఈ టోపీ కుట్టిస్తూ, నాకు ఈ జాకెట్ కుట్టిస్తూ, నాకు ఈ చొక్కా కుట్టిస్తూ, ఇవన్నీ దేవుని గురించి ఎంత చక్కని మాటలు చెప్పిందో అని చెప్పి రోధించి ఏడుస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆమెను మరలా తిరిగి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి ఏమిలరా, దేవుని పని చేయడానికి మనము, దేవుని మందిర పని చేయడానికి మనము ఆసక్తి చూపించాలా. ఎక్కడ చూసినా, ఏ సంఘంలో చూసినా సేవకుడు, సేవకుని పిల్లలు, సేవకుని పాస్టర్ అమ్మ వారి పిల్లలే పనిచేయాల. నువ్వెందుకు చేయకూడదు? అది నాది అని నువ్వు అనుకోవట్లేదు కాబట్టి చేయట్లా, అంతే కదా. ఈ పని నాది అని అనుకుంటే చేస్తావా? చేయవా? తప్పకుండా చేస్తావు. హల్లెలూయా. ఈ పని చేస్తే నాకు మేలు అని నువ్వు భావిస్తే ఆ పని చేయడానికి నువ్వు ఆలస్యం చేయవు. ఈ నెహెమ్యా పరిస్థితి ఏందో తెలుసా? ఒక చేత్తో గోడ కడుతూ ఇంకొక చేత్తో కత్తి పట్టుకొని ఉన్నాడు. యెరూషలేము ఆ యొక్క ప్రాకారపు పని చేసేటప్పుడు అతని సొంత జనులే అక్కడ ఉన్నటువంటి వారు వ్యతిరేకంగా మారిపోయారు. 2 గుంపులు అయిపోయినాయి. ఇతను మందిర పని ప్రారంభిస్తూ ఉంటే ఇంకొకడు కత్తులు దూస్తూ యుద్ధానికి సిద్ధమైపోయారు. అప్పుడు అతను ఒక చేత్తో పని చేస్తూ మరొక చేత్తో యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అవకాశం లేని సమయంలో కూడా దేవుని పని చేయడానికి సిద్ధపడ్డాడు నెహెమ్యా. నువ్వెక్కడ ఉంటున్నావు? దేవుని పని చేయడానికి. దేవుని పని చేయడానికి నువ్వు ఉంటున్నావా? ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడ ఉంటున్నావు? దేవునితో నడుచుటకు ఎక్కడున్నావు? ఆరాధించుటకు ఎక్కడున్నావు? పని చేయుటకు ఎక్కడున్నావు? సాక్ష్యం ఇచ్చుటకు ఎక్కడున్నావు? హల్లెలూయా. సాక్ష్యం ఇవ్వడానికి ఎక్కడున్నావు? ప్రార్థించడానికి ఎక్కడున్నావు? ప్రతిష్ఠింపబడడానికి ఎక్కడున్నావు? హల్లెలూయా. శక్తి కలిగి ఉండడానికి, శక్తిని పొందుకోవడానికి ఎక్కడున్నావు నువ్వు? హల్లెలూయా. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు పొందవలసినటువంటి ఆత్మీయ అనుభవాలు. హల్లెలూయా. నడుచుటకు నువ్వు ఎక్కడున్నావు? ఆరాధించుటకు నువ్వు ఎక్కడున్నావు? పని చేయుటకు నువ్వు ఎక్కడున్నావు? సాక్ష్యం ఇచ్చుటకు ఎక్కడున్నావు? ప్రార్థించుటకు ఎక్కడున్నావు? ఉన్నావా? మందిరంతో, దేవుని సంఘముతో అంటుకట్టబడి ఉన్నావా? దేవునితో సహవాసం చేయడానికి, దేవుని పరిచర్యలో పాల్గొనడానికి నువ్వు దేవుని మందిరంలో ఉంటున్నావా, లేకపోతే మరెక్కడైనా ఉంటున్నావా? నువ్వెక్కడో ఉంటే నీకు మేలు లేదు, నువ్వెక్కడో ఉంటే నీకు సుఖం లేదు, నువ్వెక్కడో ఉంటే నీ ఆత్మీయ జీవితపు అభివృద్ధి లేదు. నువ్వు ఎక్కడో ఉంటే దేవునితో నువ్వు అంటు కట్టబడలేవు. దేవునితో నువ్వు అంటు కట్టబడకుండా దేవునిలో నువ్వు ఫలించుట అసాధ్యం. నువ్వు దేవునికి వేరుగా ఉన్నావేమో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో, ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుడు నీకు గొప్ప మేలు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్రీస్తుతో ఉంటే క్రీస్తు వాడవుతావు. నువ్వు క్రీస్తుతో ఉంటే క్రీస్తుతో నడిచేవాడవుగా ఉంటావు. నువ్వు క్రీస్తుతో ఉంటే క్రీస్తును ఆరాధించేవాడవుగా ఉంటావు. నువ్వు క్రీస్తుతో ఉంటే నువ్వు క్రీస్తు పని చేసేవాడవుగా ఉంటావు. నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడవుగా ఉంటావు. నువ్వు క్రీస్తుతో ఉంటే
ఆయనకు ప్రార్థించేవాడు ఉంటావు. యేసు క్రీస్తు నామములో ప్రార్థించేవాడుగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు ప్రతిష్ఠింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రతిష్ఠింపబడతావు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకుంటాడు తన పని కొరకు, తన సేవ కొరకు, తన యొక్క కార్యముల కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మన విశ్వాసిలాగే ఉంటే ఉపయోగం ఏముంది? విశ్వాస రూపాంతరం చెందాల. విశ్వాస జీవితం నుండి సాక్షి జీవితము, సంఘ పెద్ద నుండి సేవకుడు నుండి అపోస్తలుడు నుండి హల్లెలూయా పైకి మనం ఎదుగుతూ పోవాలి. ఎప్పుడు విశ్వాసలాగా కూర్చొని చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఉపయోగము లేదు. మనం ఎప్పుడు వినువారమే అయి ఉండకూడదు, ప్రకటించు వారముగా కూడా ఉండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థించు వారమే కాదు, మనం అభిషేకింపబడే వారము, అభిషేకించు వారముగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మన జీవితాన్ని మనము విషదపరుచుకుంటామో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తూ నిన్ను గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడారా, దేవునితో ఉన్న ఏ మనుష్యుడు పాడైపోయినట్లుగా చరిత్రలో వ్రాయబడలేదు. నువ్వు దేవునిలో ఉంటే నిన్ను దేవుడు అద్భుతంగా మార్చగలడు. అద్భుతమైనటువంటి రీతిలోకి నిన్ను దేవుడు మార్చగలడు, వాడుకొనగలడు. కాబట్టి ఆయన చేతిలో మనం ఉందాం. ఎక్కడున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నీవు ఎక్కడ ఉన్నావు అని ఆదామును అడిగిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను అడుగుతున్నాడు. నీవెక్కడ ఉంటున్నావు? ఒకటి, నేను నీతో నడుస్తున్నానయ్యా, నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నేను నీతో కలిసి పనిచేస్తున్నానయ్యా, నేను నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నానయ్యా, నేను నీకు ప్రార్థిస్తున్నానయ్యా, నేను నీ ద్వారా ప్రతిష్ఠింపబడ్డానయ్యా, నేను నీ యొక్క శక్తిని నేను కలిగి ఉన్నానయ్యా అని చెప్పి దేవునికి చెప్పగలిగినటువంటి స్థితిలోనికి మనము రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? ఒక క్లారిటీ వచ్చిందా? నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన దేంట్లో నువ్వు లేవు. వాస్తవమేనా కాదా? దేవునితో నడవట్లేదు, దేవుని ఆరాధించట్లేదు, దేవుని పని చేయట్లేదు, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు, దేవుని గురించి ప్రార్థించట్లేదు, నువ్వు ప్రతిష్ఠింపబడట్లేదు, నువ్వు దేవుని శక్తిని పొందుకోవట్లేదు. అవునా కదా? నువ్వు ఎక్కడున్నావు? నేను దేవునిలో ఉన్నానండి, నేను దేవుని బిడ్డనై ఉన్నానండి, నేను దేవుని కుమారుణ్ణి అయి ఉన్నానండి. లోకం అంటుంది ఏమని? అబ్బో వీళ్ళు దేవుని బిడ్డలయ్యో. ఎందుకు అంటున్నారు? వాళ్ళు వ్యంగ్యంగా అంటున్నారు, నీలో శక్తిని చూసి కాదు. అవునా కదా? హల్లెలూయా. నీలో ఉన్నటువంటి క్రీస్తు స్వరూపాన్ని చూసి కాదు, నిన్ను వ్యంగ్యంగా నిన్ను ఎగతాళి చేయడానికి అంటున్నారు అన్నమాట. ఆ ఎగతాళే సాక్షిగా మార్చబడాలా. హల్లెలూయా. మందిరానికి పోతున్నావు, ఈ పని చేయడానికి సిగ్గులేదా నీకు అని అనేవాళ్ళు లేరా? అనిపించుకుంటున్న వాళ్ళు లేరా? హల్లెలూయా. మరి ఇంకెక్కడున్నావు నువ్వు? దేవునిలో. అవునా కాదా? హల్లెలూయా. దేవునిలో ఉంటే నువ్వు ప్రత్యేకింపబడిన దానవు, దేవునిలో ఉంటే నువ్వు ప్రతిష్ఠింపబడిన దానవు, దేవునిలో ఉంటే నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనేటువంటి భావన నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ప్రత్యేకించడానికి దేవుడు కలువరి సిలువ తన ప్రాణాన్ని పెట్టి తన విలువైన రక్తాన్ని నీ కొరకు కార్చి ఆ రక్తధారల చేత నిన్ను విమోచించి తన సొత్తుగా ఉండడానికి కొరకు ఆయన నిన్ను కొనుక్కొని ఉన్నాడు. నీవు నీ సొత్తు కాదు, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటా అనడానికి. హల్లెలూయా. నువ్వెవరు? దేవుని సొత్తు. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తూ, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండి నేను దేవుని బిడ్డని అంటే దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడారా, ఆయన రక్తధారలతో నిన్ను కొని ఉన్నాడు. నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన పని అయి ఉన్నావు, ఆయన బిడవై ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి తండ్రికి కుమారుడు విధేయుడై ఉంటే వారసుడవుతాడు. అవునా? అవిధేయుడైతే
చిల్లిగా పోరా అన్నాడు. నా ఇష్టం, నేను సంపాదించుకున్న ఆస్తి నేను కుక్కకు రాసేస్తాను రా అంటాడు కదా, అంటాడంట. హల్లెలూయా. మరి మనుషులు మనమే అట్లా అంటే దేవుడు మరి ఆ మాట అంటే మన పరిస్థితి ఏమైంది? కానీ ఆయన అలా అనట్లేదు. ఆయన అమితమైనటువంటి కృప, అమితమైనటువంటి జాలి మన మీద చూపిస్తూ